నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో తమ చర్చలు సఫలమయ్యాయని రాష్ట్ర జూనియర్ డాక్టర్ల ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రణయ్ తెలిపారు. దీంతో సమ్మెను విరమించుకున్నామని అన్నారు. స్టైఫండ్ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల 15లోగా స్టైఫండ్ వచ్చేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. దీంతో రాష్ట్ర జూడాల తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నానని ప్రణయ్ తెలిపారు. ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మళ్లీ తమ యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తామన్నారు. రాష్ట్ర జూనియర్ డాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడు ప్రణయ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లు కూడా ఈ రోజు పెద్ద మొత్తంలో కూడా వాళ్ళ నిరసన వ్యక్తం చేసేందుకు ఒకవైపు ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా తాత్కాలికంగా దానికి ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వచ్చిందని కూడా జూనియర్ డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు గత కొన్ని సంవత్సరాల నుంచి స్టైఫండ్ కానివ్వండి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా చాలా వరకు కూడా పరిష్కారం కాలేదు. ఇవన్నీతో సతమతం అవుతున్నామని కూడా ఒక అల్టిమేటం కూడా జారీ చేసిన నేపథ్యం, గత వారం రోజుల కింద జారీ చేసిన ఏదైతే అల్టిమేటానికి స్పందన వచ్చిందని కూడా ఈ రోజు వాళ్ళు చేయాల్సినటువంటి సమ్మె అయితే విరమించుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు మాట్లాడడం ఏం సమస్యలు ఉన్నాయి, ఏం చెప్తారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో తదితర అంశాలపైన జూడాల డాక్టర్ సంబంధించినటువంటి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ప్రణయ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు చాలా రోజుల కింద గతంలో కూడా చేశారు స్ట్రైక్స్, మరి ఈ రోజు చేద్దామని అనుకున్నారు. అసలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీ గవర్నమెంట్ నుంచి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి స్టైఫండ్ కానీ చాలా సమస్యలు ఉన్నాయి కదా, అసలు ఏంటి చెప్పండి ఒకసారి. నమస్తే అండి, నా పేరు ప్రణయ్, స్టేట్ జూడా వైస్ ప్రెసిడెంట్ని. జూడా డాక్టర్స్ అంటే ఏం లేదు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంటర్న్స్, హౌస్ సర్జన్స్ అందరు కలిపి ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో మెయిన్ వర్కింగ్ ఫోర్స్ ఉంటుందో అదే జూడా ఆర్గనైజేషన్ అండి. మా జూడాకి ఈ ప్రాబ్లమ్ ఇప్పటి నుంచే కాదు, గత చాలా సంవత్సరాల నుంచి మాకు శాలరీస్ ఏముండవు, మాకు స్టైఫండ్ అని ఉంటుంది. అది ఎవ్రీ మంత్ రెగ్యులర్గా రాకపోవడము, 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి ఈ ఇబ్బంది మాకు చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది. ప్రతిసారి మాకు మనీ కావాలనుకుంటే, స్టైఫండ్ కావాలనుకుంటే రోడ్ మీదకి వచ్చి స్ట్రైక్ చేస్తామని, బాయ్కాట్ చేస్తామని అన్నంత వరకు కూడా కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వలేదు. స్ట్రైక్ పోవాల్సి వచ్చింది. స్ట్రైక్ వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కొన్ని విఫలమయ్యాయి, కొన్ని తాత్కాలిక సొల్యూషన్స్ వచ్చాయి. కానీ ఈసారి కూడా అలానే, ఈసారి మేము చాలా గట్టిగా మీకు ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక పరిష్కారం రావాలి. ఇది మనకి పక్కన మిగతా రాష్ట్రాలకు వచ్చినట్టు స్టైఫండ్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వాళ్ళు పడుతున్నట్టు మాకు కూడా రావాలి. ఎందుకంటే మా దాంట్లో కూడా అందరూ 28, 29, 30 సంవత్సరాలకు ఉంటారు. అందరూ పెళ్ళిళ్ళపై ఉంటారు. వాళ్ళ కుటుంబాలకు వాళ్ళే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయి ఉంటారు. సో మాకు మనీ లేకపోతే మాకు ఈ మెంటల్ స్ట్రెస్ తోటి మేము కూడా అవుట్కమ్ తగ్గుతుంది. ఫైనల్గా ఎఫెక్ట్ అనేది పేషెంట్ల మీద, వాళ్ళకి ఇచ్చే సర్వీస్ మీద పడుతుంది. సో దీనికి పరిష్కారం తాత్కాలిక కాకుండా పరిష్కారం మాకు రావాలని చెప్పేసి, అది వస్తేనే మేము మెంటల్గా ఫ్రీగా పనిచేయగలుగుతాం గవర్నమెంట్ హాస్పిటల్ సెక్టర్లని. ఈసారి కొత్త వచ్చిన ప్రభుత్వానికి మేము ఒక సాటర్డే రోజు, పోయిన శనివారం రోజు మా స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. స్ట్రైక్ నోటీస్ ఏంటంటే, ఒకవేళ ఈ రోజు వరకు మాకు 3 నెలల మాకు 3 months పెండింగ్ ఉంది స్టైఫండ్. ఆ 3 months పెండింగ్ స్టైఫండ్తో పాటు దీనికి పరిష్కారం పర్మనెంట్గా ఇస్తే మేము స్ట్రైక్కి వెళ్ళాము, లేకపోతే వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఓపీస్ ఇంకా ఎలక్టివ్స్ బాయ్కాట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం చాలా సానుకూలంగా మాకు ఈరోజు రెస్పాండ్ అయ్యారు. ఈరోజు వెళ్ళాల్సిన మేము హెల్త్ మినిస్టర్ గారి నుంచి మాకు కాల్ వచ్చి వాళ్ళ మీటింగ్స్తో మాట్లాడమని చెప్పేసి. ఈరోజు మీటింగ్లో దామోదర్ నరసింహ గారు మాట్లాడారు. చాలా సుదీర్ఘంగా డిస్కస్ చేశారు మా ప్రాబ్లమ్స్ మీద. అంటే స్టైఫండ్ ఒక్కటే కాదు, మిగతా 4-5 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా మేము ఫేస్ చేస్తున్నాయి కూడా సార్ దృష్టి తీసుకెళ్ళాము. సార్ 3 to 4 hours చాలా సుదీర్ఘంగా చర్చ చేయించి మాకు ఇప్పటి వరకు స్టైఫండ్ ఏదైతే రెగ్యులర్గా లేదో మిగతా స్టేట్లకు వస్తున్నట్టు ఎవ్రీ మంత్, ఈసారి మా స్టైఫండ్ రెగ్యులర్ చేస్తామని, దానికి త్రూ గ్రీన్ ఛానల్ ద్వారా మా చెక్స్ని అప్రూవ్ చేసి ఎవ్రీ మంత్ 15th ఇస్తారని మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అలానే మెయిన్గా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మనకు తెలిసింది, స్టేట్లో చాలా ఎప్పుడో ఏన్షియంట్ హాస్పిటల్ అని చాలా మెయిన్ హాస్పిటల్ మన తెలంగాణ స్టేట్కి. అది కూడా శిలావస్థలో ఉంది, పాత బిల్డింగ్. దాన్ని కూడా కొత్త బిల్డింగ్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారని హామీ ఇచ్చారు. అట్లా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ ఉన్నారండి, వాళ్ళకు కూడా స్టైఫండ్ రావాలని ఎప్పటి నుంచో మా డిమాండ్ ఉండే. దాన్ని కూడా సార్ మేము ఖచ్చితంగా చేపిస్తా అని చెప్పేసి ఆ సెక్షన్స్ పిలిపించి, గవర్నమెంట్ అఫీషియల్స్ పిలిపించి మాట్లాడడం జరిగింది. ఇంకో మా వర్క్ అవర్స్ కొంచెం పీజీస్కి ఏంటంటే, ప్రతి ఒక్క పౌరుడికి వాళ్ళకి ఇంత లిమిట్లో వర్క్ చేయాలని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మాకు డాక్టర్స్ మాత్రం లేదు. ఓవర్గా పడ్డాను, ఎవ్రీ వీక్ 60 hours ఇట్లా పనిచేస్తున్నాము. పోస్ట్ డ్యూటీ ఆఫ్ లేకుండా, నిద్ర లేకుండా పనిచేస్తున్నాము. దీన్ని కూడా ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం
మరి అంత కాకుండా ఎంతో అంత ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఒక 50-60% అయినా చేకూరించి మాకు మెంటల్ స్ట్రెస్ తగ్గిస్తే పేషెంట్కి అవుట్పుట్ బాగుంటుందని కోరడం జరిగింది. సార్ దానికి డిఎంఈతో పాటు ఒక కమిటీ చేస్తారు. కమిటీ చేసి వాళ్ళతో పాటు డిస్కస్ చేసి ఖచ్చితంగా దీనికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతాము, ఖచ్చితంగా ఏదో ఒక బెనిఫిట్ చేస్తామని భరోసా ఇచ్చారు. ఒకవేళ గనక మీకు ఇలాంటి ఇచ్చిన హామీలు కూడా నెరవేరకపోతే మీ ఫర్దర్ గా మీరు ఎట్లా వెళ్తారు? ఒకటే అండి, మా డాక్టర్స్ దగ్గర ఉన్న ఒకటే ఒక ధైర్యం ఏంటంటే, మాకు అంటే మేము ఇంత పనిచేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో మెయిన్ వర్క్ ఫోర్స్ డాక్టర్స్ మేము ఇంత పనిచేస్తున్న వాళ్ళకి మాకు బేసిక్ నెసెసిటీస్ హాస్టల్ కానీ లేకపోతే స్టైపండ్ కానీ వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా మంచి లేకపోతే ఖచ్చితంగా మాకున్న ఒకటి ఏంటంటే బాయ్కాటింగ్ ఓపీ ఎలెక్టివ్స్. దాంతో కూడా గవర్నమెంట్ ఒకవేళ మీరు అన్నట్టు తాత్కాలికంగానే ఇది స్ట్రైక్ని పోస్ట్పోన్ చేద్దామని ట్రై చేసి ఉంటే మళ్ళీ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎమర్జెన్సీస్ కూడా పోవాల్సి వస్తుంది. అప్పుడు ఎట్లైనా మా చేతిలో ఉన్న ఇది ఒక్కటే మాకు మా ఆయుధం. మేము మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము ఎమర్జెన్సీకైనా బాయ్కాట్కి వెళ్ళి పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చేంత వరకు మేము ఫైట్ చేస్తాం. సో ప్రస్తుతానికి అయితే హెల్త్ మినిస్టర్ అన్నట్టు వి ఆర్ స్టిక్ టు హిమ్. మేము ఈ స్ట్రైక్ని బాయ్కాట్ హోల్డ్ చేస్తున్నాము. ఆ సార్ ఒకవేళ ఈ పర్మనెంట్ సొల్యూషన్ కాకపోతే మళ్ళీ తిరిగి ఇదే ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా మళ్ళీ అప్పుడు రోడ్డు పైకి రావాల్సి వస్తుంది. ఇది మొత్తానికి కూడా ఏదైతే జూనియర్ డాక్టర్లు చేస్తామనుకున్నటువంటి సమ్మె ఈ రోజు కూడా వాయిదా వేసిన పరిస్థితి. వాళ్ళకి రావాల్సినటువంటి స్టఫైండ్ కూడా వచ్చినందుకు వాళ్ళు ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పదే ఏదో ఒక ఇష్యూ పైన అయితే వాళ్ళు బయటకు రావాల్సిన సిచ్యువేషన్ కూడా కల్పించినటువంటి ప్రభుత్వం గతం కూడా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం. ఈసారి మాత్రం స్పష్టమైన నాకు హామీ వచ్చింది కాబట్టి తాత్కాలికంగా అయితే దీన్ని ఉపశమనంగా పెట్టుకుంటున్నాము. మళ్ళీ సంబంధించినటువంటి పీజీలందరూ కూడా పని ఒత్తిడి ఉంది, దీనికి సంబంధించిన దృష్టి కూడా సాధించాలని కూడా చెప్తున్నారు. ఈ నిజామాబాద్కు సంబంధించి జీజీహెచ్లో కూడా కొన్ని ఏదైతే వాళ్ళకు స్ట్రెస్ సంబంధించినటువంటి పని గంటలు కూడా ఎక్కువగా ఉండడంతో కూడా వాళ్ళకు ఆటలతో కూడా ముందుకెళ్తూ కూడా వాళ్ళు ఈ ఒత్తిడిని కూడా విరమించుకోవాలని కూడా ఒకవైపు ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిజామాబాద్ కావచ్చు, ఇక్కడ స్టేట్ వ్యాప్తంగా ఉన్నటువంటి జూడాలు అందరూ కూడా వాళ్ళకు ప్రస్తుతం అయితే ఇచ్చిన హామీతో అయితే ఇప్పుడైతే సఫలంగా భావిస్తున్నాము. ఇప్పుడైతే తాత్కాలికంగా ఉంది, మాకు ఏ ఇబ్బందులు రాకుండా చూసామని కూడా స్పష్టమైన హామీ కూడా ఇచ్చినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి నిజామాబాద్ సంబంధించి తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.